నేటి పునీతులు పారిస్ నగర పునీత జర్మాను గారు. దేవుడు మీకిచ్చడు అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగా చెప్పిరి. ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. మంగళవారం, మే 28, 2024. మొదటి పఠనం పునీత పేతురు వ్రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 10 నుండి 16 వచనాలు. సహోదరులారా, ఈ రక్షణను గూర్చి ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చడు అనుగ్రహమును గూర్చి వారే దూరదృష్టితో ముందుగా చెప్పిరి. క్రీస్తు అనుభవింపవలసిన కష్టములను, తదుపరి మహిమను గూర్చి వారు ప్రవచించినప్పుడు వారియందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించెనో వారు తెలిసిన ప్రయత్నించిరి. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే గదా. అట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయము సృష్టపరచెను. ప్రవక్తల కృషి మీ కొరకే గాని వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదితమునర్చెను. సువార్తను గొనివచ్చిన దూతలు మీకీ సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లునర్చిరి. ఈ సత్యములనే దేవదూతలు సహితము అర్థమునర్చుకొన కోరుదురు. కనుక కృషి యొనర్ప సిద్ధపదుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తు యేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునకు విధేయులై ఉండుడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండేవి గదా. ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు, కనుక మీ ప్రవర్తనయందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఇది ప్రభువు వాక్కు.